Good morning, viewers. I'm Dr. Sirisha. I'm gynecologist from Avira Fertility Hospital. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏఆర్టీ టెక్నిక్స్. ఏఆర్టీ టెక్నిక్స్లో ఫస్ట్ బేసిక్ టెక్నిక్ అయిన ఐయుఐ గురించి మాట్లాడుకుందాం. సో ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఆఫ్ ప్రాసెస్డ్ సెమెన్ శాంపుల్. అది హస్బెండ్ది కావచ్చు, డోనర్ది కావచ్చు. సో మా దగ్గరికి ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు ఆఫ్టర్ ఏ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ ట్రయింగ్ విత్ మెడికల్ ట్రీట్మెంట్, దెన్ ఫస్ట్ స్టెప్ మనం చెప్పేది ఐయుఐ ట్రై చేయమని చెప్తాం. సో ఐయుఐ అంటే ఏంటి అంటే, ఐయుఐ అంటే నేను ఇందాక చెప్పినట్లు ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఆఫ్ ప్రాసెస్డ్ సెమెన్ శాంపుల్. సో ఇది ఈ చిన్న మెథడ్ మనకి ఇది ఒక షార్ట్ కట్ మెథడ్ అండి. వీఆర్ బైపాసింగ్ ద సర్విక్స్ అండ్ డైరెక్ట్లీ ప్లేసింగ్ ద సెమెన్ శాంపుల్ ఇన్ ద యూట్రైన్ క్యావిటీ. సో ఇది మనము ఏ కండిషన్స్లో మనము అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో మనము ఫస్ట్ మేల్ కండిషన్స్ కనుక తీసుకునేటట్లయితే మైల్డ్ ఆలిగోస్పర్మియా. ఆలిగోస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ కొద్ది మేరకు తగ్గి ఉండడం. సో అలాంటప్పుడు మనము ఈ ఐయుఐ పద్ధతి అనేది ట్రై చేయమని చెప్తాం. తరువాత మైల్డ్ అస్థినోస్పర్మియా అంటే స్పర్మ్ క్వాలిటీ అంటే స్పెషల్లీ స్పర్మ్ మోటిలిటీ కూడా కొద్ది మేరకు తగ్గి ఉన్నప్పుడు మనము ఈ పద్ధతి ట్రై చేయమని చెప్తాం. సో మైల్డ్ ఓట్స్ అని కూడా చెప్తాం. అంటే మైల్డ్ ఆలిగో అస్థినో టెరెటో జూస్పర్మియా అంటే స్పర్మ్ క్వాలిటీ అనేది మనము అస్థినో టెరెటో మీద చెప్తాం. అంటే అస్థినో అంటే మోటిలిటీ, టెరెటో అంటే మార్ఫాలజీ. సో ఇవి మూడు మనకి మైల్డ్ అంటే కొద్ది మేరకి మనకి కాంప్రమైజ్ ఉన్నప్పుడు, అంటే కౌంట్ కానీ క్వాలిటీ కానీ కొద్ది మేరకి కాంప్రమైజ్ ఉన్నప్పుడు మనము ఐయుఐ పద్ధతి సూచించడం జరుగుతుంది. సో ఇంకా ఫీమేల్ ఫ్యాక్టర్స్కి వస్తే పీసీఓఎస్, మైల్డ్ పీసీఓఎస్, తర్వాత మైల్డ్ టు మోడరేట్ ఎండోమెట్రియోసిస్. సో ఇలాంటి ఇంకా వజైనస్మస్ ప్రాబ్లమ్స్, తర్వాత సర్వైకల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ అంటే సర్వైకల్ మ్యూకస్ బాగా థిక్గా ఉండడము, తర్వాత సర్వైకల్ మ్యూకస్లో యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఉండడం, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇలాంటి కామన్ కండిషన్స్. తర్వాత మేల్ ఫ్యాక్టర్స్లోకి వచ్చినా కానీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ లైక్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, ఇంకా తర్వాత హస్బెండ్ వర్క్ ప్లేస్ ఎక్కడో ఉన్నారు, కరెక్ట్గా వాళ్ళకి వాళ్ళ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పటికి వీన్ అవైలబిలిటీ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనము స్పర్మ్ ఫ్రీజింగ్ అండ్ ఐయుఐ ప్రొసీజర్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు కనుక ఇది చూడగలిగినట్లయితే ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పిక్చర్ అండి. ఇది యూట్రస్, తర్వాత ఇవి 2 ట్యూబ్స్, తర్వాత ఇవి 2 ఓవరీస్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ఐయుఐకి చేసే ముందర మనం ఒక చిన్న టెస్ట్ చేస్తామండి ఫీమేల్కి. అదేంటి అంటే ట్యూబ్స్ 2 ఓపెన్ ఉండాలి. సో దానికి మనము హెచ్ఎస్జి అనే ఒక చిన్న టెస్ట్ చేస్తాం. హెచ్ఎస్జి లేకపోతే ఎస్ఐఎస్ అని అంటాం. సో ఇప్పుడు హెచ్ఎస్జి అనేది కూడా చాలామంది అడ్వైస్ చేయట్లేదు, ఓన్లీ సోనోసాల్పింగోగ్రామే చేస్తున్నాం. ఎందుకు అంటే ఇది ఒక డే కేర్ ప్రొసీజర్, ప్లస్ ఉండి పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందువల్ల అనస్థీషియా అవసరం ఉండదు. సో అందుకని ఉండి ఒక నార్మల్ సెలైన్ పంపించి ఈ స్కాన్ గుండా చూస్తాం, ఈ ట్యూబ్స్ గుండా వాటర్ అనేది ఈ క్యావిటీలోకి, పెల్విక్ క్యావిటీలోకి వస్తున్నాయా లేవా అనేది చూస్తాం. సో అవి ఫ్రీ ఫ్లో ఉన్నప్పుడు మనము వాళ్ళకి ఐయుఐకి సూటబుల్ క్యాండిడేట్, మిగతా పారామీటర్స్ కూడా సెట్ అయినప్పుడు ఐయుఐకి సూటబుల్ క్యాండిడేట్ అని చెప్తాం. సో అలా ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంటి అంటే 2 ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కరెక్ట్, లేదు అంటే ఒక్క ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి. తర్వాత వాళ్ళకి ఎగ్స్ ఉండాలి, తర్వాత యూట్రైన్ క్యావిటీ నార్మల్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడే మనము వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఐయుఐ ప్రొసీజరు ఏ కండిషన్స్లో చేయకూడదు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్లో చేయకూడదండి. తర్వాత ఎక్కడైనా లోకల్ ఇన్ఫెక్షన్స్ అంటే జెనైటల్ ఇన్ఫెక్షన్స్, వజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, సర్వైకల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, సో ఇంకా యూట్రైన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, సో వేరే అదర్ జనరలైజ్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అప్పుడు మనము చేయమండి. ఆ సైకిల్ అప్పుడు మనము ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా ట్రీట్ చేసిన పిమ్మటే మనము ఈ ఐయుఐ ప్రొసీజర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ మేల్ సెమెన్లో కూడా ఎక్కువ పస్సెల్స్ ఉన్నా కానీ మనము వాళ్ళకి ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి, కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి అవి క్యూర్ అయిన పిమ్మటే నెక్స్ట్ సైకిల్లో తీసుకోవడం జరుగుతుంది.
సో ఈ ఐయుఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఈ ఐయుఐలో మనకి గుడ్ స్పర్మ్స్ అనేటివి మనం కలెక్ట్ చేస్తాం. సో మనకి ఇస్తున్న ప్రాసెస్డ్ సెమెన్ అనేది మనము 2 మెథడ్స్లో చేస్తాం. స్విమ్ అప్ మెథడ్ అని, డెన్సిటీ గ్రేడియంట్ మెథడ్ అని 2 మెథడ్స్లో చేస్తాం. సో ఇవి చేసిన తర్వాత అంటే యూ ఆర్ కలెక్టింగ్ గుడ్ సెమెన్ అంటే గుడ్ స్పర్మ్స్ అండ్ యు ఆర్ కీపింగ్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ టు ద యూట్రైన్ క్యావిటీ. సో మనకి మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక ప్లాస్టిక్ క్యాన్యులా, ఐయుఐ క్యాన్యులా. సో ఈ క్యాన్యులా యూజ్ చేయడం ఎందుకు అంటే, సో దీనికి అనస్థీషియా అవసరం ఉండదండి. ఇది ఒక డే కేర్ ప్రొసీజర్. సో ఇంకా ఎటువంటి పెయిన్ ఉండదు. సో మీరు ఇది పెడితే సో మీరు ఇది ఇన్సర్ట్ చేసినప్పుడు యూట్రస్ రియాక్ట్ అవ్వడము, యూట్రైన్ కాంట్రాక్షన్స్ రావడము లాంటివి ఏం జరగదు. సో ఈమెకి ఇట్లాంటి క్యాన్యులాస్ అంటే వెరీ ఫైన్ సైజ్ క్యాన్యులాస్ యూజ్ చేయడం జరుగుతుంది. సో మనము డైరెక్ట్గా మనము ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఒక న్యాచురల్ ఫినామినన్ని మనం అప్గ్రేడ్ చేస్తున్నాం. సో ఈ ఫినామినన్ ఏంటి అంటే ఒక సెమెన్ ఎగ్ 2 దగ్గరగా వదిలేస్తున్నాం. సో ఫస్ట్ మనము ఏంటి అంటే డే 2 ఆఫ్ సైకిల్ అంటే మా లేడీస్కి నెలసరి వచ్చినప్పుడు 2వ రోజు నుంచి మనం ఎగ్స్ పెరుగుదలకి మెడిసిన్స్ టాబ్లెట్స్ ఇస్తాం. టాబ్లెట్స్ ఇచ్చాక సో మనకి అట్లీస్ట్ ఒక 3 to 4 ఎగ్స్ అన్న మంచి గుడ్లు రావడానికి మనము టాబ్లెట్స్ ఇస్తాం. సో ఆ టాబ్లెట్స్ ఇచ్చాక ఆ ఎగ్స్ అనేవి పెరుగుతున్నాయా లేదా అని స్కానింగ్ ద్వారా ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని అంటామండి. సో అది చూస్తామన్నమాట, అవి మంచిగా పెరుగుతున్నాయా, లేదు సరిగ్గా పెరగట్లేదు అంటే ఇంకా కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. అవి మంచిగా పెరిగి ఒక కరెక్ట్ సైజు అంటే అరౌండ్ 18 mm to 20 mm 24 mm ఆ సైజు వచ్చేంతవరకు మనము ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి తర్వాత మంచి మెచ్యూర్ సైజుకి వచ్చాక ఆ ఎగ్స్ పగిలేదానికి కూడా ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చాక ఈ ఎగ్ అనేది ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుందండి. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. సో ఇక్కడికి వచ్చాక మనముండి ఎగ్ పగిలేందుకు ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత మనము ఆ రోజు ఐయుఐ చేయడం జరుగుతుంది. సో ఐయుఐ చేసినప్పుడు మనము వీఆర్ గివింగ్ అన్ ఎన్విరాన్మెంట్, ఎగ్ దగ్గరే స్పర్మ్స్ వదిలిపెడుతున్నాం సో దట్ టు ఎన్హాన్స్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. సో ఇలాంటి ఐయుఐ సైకిల్ని మనము 3 to 6 సైకిల్స్ వరకు మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం గుడ్ రిజల్ట్స్ విల్ బీ సీన్ ఇన్ 3 to 4 సైకిల్స్. సో ఎవరికైనా కానీ ఇది ఇండికేటెడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ స్మాల్ ప్రొసీజర్ని అందరూ ఈ ప్రొసీజర్ గురించి తెలుసుకొని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.